1900వ సంవత్సరం. ఒక పల్లెటూరు. 10 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షం. రామయ్య తన పెంకుటింటి అరుగు మీద కూర్చొని ఆకాశం వంక చూస్తూ దిగులు పడుతూ ఉంటాడు. సీత, బామ్మ లోపల నుండి వస్తారు. ఇది కేవలం పల్లెటూరి వాతావరణం. ఏవే సీత, ఈ వానలు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేవు. ఉదయం మొదలైతే రాత్రి దాకా, రాత్రి మొదలైతే ఉదయం దాకా ఎడతెగకుండా కురుస్తూనే ఉన్నాయి. పొలంలో పనులన్నీ ఆగిపోయాయి. చేతిలో చిల్లికవ్వలేదు. ఇంట్లో ధాన్యం గింజలు కూడా నిండుకుంటున్నాయి. మన బతుకు ఎలాగమ్మా ఇప్పుడు? ఈ వానలు ఇలాగే పడితే పస్తులు ఉండాల్సిందేనా? మీరంతగా దిగులు పడకండి. ఏదో ఒక దారి దొరకకపోదు. ప్రకృతి కన్నెర చేసినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి. కాని ఇలా కృంగిపోతే ఎలా? మన ఇంట్లో ఇంకా కొద్దిగా శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి. వాటితో ఏదైనా చేసి మన పొట్ట నింపుకుందాం. పక్క వాళ్ళకి కూడా ఏదైనా సాయం చేద్దాం. ఒరే రామా, ఎందుకు అలా కంగారు పడతావురా? ఆకాశం చిల్లు పడితే భూమాత ఆదుకుంటుంది. మన సీత చాలా తెలివైందిరా. ఈ చల్లటి వానలో ఊరి జనాలు వెచ్చగా ఏదైనా తినాలని ఆశపడతారు. పొలాలకు వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయిన మగవాళ్ళు, చలికి వణుకుతున్న ఆడవాళ్ళు కారంగా వేడిగా ఏదైనా ఉంటే బాగుండని అనుకుంటారు కదా. మన ఇంట్లో ఉన్న శనగపిండితో సీత చేత బజ్జీలు చేయించి మన అరుగు మీదే అమ్మితే ఎలా ఉంటుందేంటి? బజ్జీలమ్మడమా? మన ఊళ్ళో మనం వ్యాపారం చేయడమా బామ్మ? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. పైగా మన దగ్గర ఎక్కువ సరుకులు కూడా లేవు కదా. 4 రోజులు పోతే పరిస్థితి ఏమిటి? ఏ పని చేసినా ధర్మంగా చేసినప్పుడు ఎవరు ఏమనుకుంటే మనకెందుకండి? ఈ వానాకాలంలో ఊరి వారికి వేడిగా కడుపు నిండా భోజనం దొరకడం కష్టం. మనం వేడి వేడి బజ్జీలు చేసి అమ్ముదాం. మన ఇంట్లో ఉన్న కాస్త సరుకులతోనే మొదలు పెడదాం. వచ్చిన డబ్బుతో మళ్ళీ పచారీ కొట్టుకెళ్ళి సరుకులు తెద్దాం. ఇందులో తప్పే ఉంది? సీత చెప్పిన మాటలో అక్షరాల నిజముందిరా రామా. 10 మందికి మేలు చేసే పని మనకు బతుకు తెరువు ఇచ్చే పనిది. ముందు నువ్వు వెళ్ళి పొయ్యి వెలిగించడానికి ఎండి కట్టెలు తీసుకొండ్రా. అలాగే ఈ వానలో తడవని కట్టెలు మన వాసారాలో ఉన్నాయి కదా. సరే బామ్మ, మీరు ఎంతగా చెబుతున్నాక నేను కాదనలేను. వ్యాపారం అనగానే కొద్దిగా భయం వేసింది. కానీ మీరు చెప్పినట్లు ఊరి జనాలకు ఈ చలిలో వేడి వేడి బజ్జీలు పెడితే వారికి సంతోషం, మనకు ఆదాయం. నేను వెళ్ళి కట్టెలు తెస్తాను. అలాగేనండి. నేను వెళ్ళి నా స్నేహితురాలు లక్ష్మిని కూడా పిలుచుకొని వస్తాను. ఇద్దరం కలిసి వేగంగా పనులు ముగించొచ్చు. ఈ వర్షంలో ఒంటరిగా అన్ని చేయడం కష్టం. సీత, లక్ష్మి కలిసి బజ్జీల పిండి కలుపుతూ ఉంటారు. రామయ్య అరుగు మీద పొయ్యి వెలిగిస్తాడు. వర్షం పడుతూనే ఉంటుంది. నూనె వేడెక్కుతున్న వాసన ఊరంతా వ్యాపిస్తుంది. సీతమ్మ, నీ ఆలోచన అంత అద్భుతంగా ఉందే. ఈ వర్షంలో ఇంట్లో కూర్చుని కుమిలిపోయే బదులు ఇలాంటి మంచి పని మొదలు పెట్టావు. నేను నీకు తోడుగా ఉంటాను. ఏమేం చెయ్యాలో చెప్పు. ముందుగా ఆ ఉల్లిపాయలు సన్నగా తరుగు లక్ష్మి. నేను ఈ శనగపిండిలో కాస్త వాము, ఉప్పు, కారం వేసి కలుపుతాను. వాము వేస్తే ఎవరికి కడుపు నొప్పి రాదు. పైగా మంచి వాసన వస్తుంది. ఈ పచ్చిమిరపకాయలు మధ్యకు చీల్చి లోపల కొద్దిగా చింతపండు గుజ్జు పెడదాం. అప్పుడు బజ్జీలు పుల్లగా, కారంగా భలే రుచిగా ఉంటాయి. సరే సీత, నా చేతులు ఎంత వేగంగా కదులుతున్నాయో చూడు. ఈ ఉల్లిపాయలు కోస్తుంటే నా కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. కానీ మనం చేయబోయే వ్యాపారం గురించి తలుచుకుంటే మనసులో సంతోషంగా ఉంది. నూనె వేడెక్కిందా? నూనె బాగా వేడెక్కింది సీత. పొయ్యి మంట కూడా బాగా వస్తుంది. వాన చినుకులు పొయ్యి మీద పడకుండా నేను పైన ఒక చాప కట్టాను. ఇక నువ్వు మొదలు పెట్టొచ్చు. అమ్మవారిని తలుచుకొని మొదటి వాయి వెయ్యమ్మ సీత. అంతా శుభం జరుగుతుంది. సీత పిండిలో మిరపకాయలు ముంచి నూనెలో వేస్తూ, లక్ష్మి, బజ్జీలు ఎలా పొంగుతున్నాయో. నూనెలో కాలుతున్న వాసన వానగాలికి కలిసి ఊరంతా వెళ్తుంది కాబోలు. సుబ్బయ్య అటుగా నడుచుకుంటూ వస్తాడు. వాసన చూసి ఆగుతాడు. రామయ్య, ఏమిటి మీ ఇంటి వైపు నుండి అంత కమ్మటి వాసన వస్తుంది? ఈ చలికి ఎముకలు కొరుకుతున్నాయి. ఆ వాసన చూస్తుంటే ఆకలి దహించుకుపోతుంది. ఏం చేస్తున్నారు మీ ఇంట్లో? అయ్యో సుబ్బయ్య గారు, నమస్కారం. మా ఆవిడ సీత బజ్జీలు వేస్తోంది. వానల వల్ల పనులు లేవు కదా, అందుకే ఈ చిన్న వ్యాపారం మొదలు పెట్టాం. రండయ్యా, వేడి వేడిగా ఉల్లిపాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు ఉన్నాయి. రుచి చూడండి. అద్భుతమైన ఆలోచన రామా. ఇలాంటి చలిలో వేడి బజ్జీలు అమృతంలా ఉంటాయి. నాకు ఒక ఆకులో పెట్టు. నా దగ్గర 2 రూపాయలున్నాయి, తీసుకో. ఇదిగోండయ్యా, కారం సరిపోతుందో లేదో చూసి చెప్పండి. సుబ్బయ్య తింటూ
ఆహా, అద్భుతం సీత. నీ చేతి వంట ఎంతో రుచిగా ఉంది. వాము వాసన, కారం, ఉప్పు అన్నీ సరిగ్గా సరిపోయాయి. నేను వెళ్ళి ఊళ్ళో ఉన్న మా మిత్రులందరికీ చెబుతాను. మీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. చూసావా రామా, నేను చెప్పలేదా, మన పల్లెటూరి జనం మంచి మనసున్న వాళ్ళురా. కమ్మటి వంట పెడితే కాదనరు. సుబ్బయ్య చెప్పిన మాటలతో ఊరి జనాలు సీత ఇంటికి వరుస కడతారు. వ్యాపారం బాగా జరుగుతుంది. ఇది చూసి పొరిగింట్లో ఉన్న గౌరి అసూయతో రగిలిపోతుంది. ఆమె నేరుగా ఊరి వడ్డీ వ్యాపారి వెంకన్న దగ్గరకు వెళ్తుంది. చూసావా వెంకన్న బాబా, ఆ రామయ్య గాడి పెళ్ళం సీత ఎంత గడుసుతో. నిన్నటిదాకా తినడానికి తిండి లేదని ఏడ్చిన వాళ్ళు ఇవాళ అరుగు మీద పొయ్యి పెట్టి బజ్జీలు అమ్ముతున్నారు. ఊరి జనమంతా వాళ్ళింటి ముందే పడిగాపులు కాస్తున్నారు. ఇలాగైతే వాళ్ళు మనకంటే ధనవంతులైపోతారు. నాకిది అస్సలు నచ్చడం లేదు. నా కళ్ళు కూడా వాళ్ళ మీద పడ్డాయి గౌరీ. ఆ రామయ్య గాడు ఎప్పుడో నా దగ్గర అప్పు తీసుకునేవాడు. ఇప్పుడు వాడి చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. వాడికి డబ్బులు వస్తే నా దగ్గరకు రావడం మానేస్తాడు. ఈ ఊళ్ళో అందరూ నా గుప్పిట్లోనే ఉండాలి. ఎవరు స్వతంత్రంగా బ్రతకూడదు. వాళ్ళ వ్యాపారం ఎలాగైనా ఆపాలి. అదే ఎలా ఆపాలో చెప్పు బావా. ఆ సీతకేమో ఊరి జనాల్లో మంచి పేరొచ్చేసింది. ఆమె రుచిగా వండుతుందని అందరూ పొగుడుతున్నారు. సుబ్బయ్య గారు కూడా ఆమె బజ్జీలు తిని మెచ్చుకున్నారులే. ఇప్పుడు మనం వాళ్ళ మీద నేరుగా గొడవకు వెళ్తే జనాలు మనల్ని తప్పు పడతారు. మనం నేరుగా గొడవ పడకూడదు రౌరి. తెలివిగా దెబ్బ కొట్టాలి. సీతమ్మ వాడే నూనె సరుకులు మంచివి కావని ఊళ్ళో పుకార్లు పుట్టిద్దాం. ఆమె వాడే శనగపిండి పురుగు పట్టిందని, నూనె కల్తీ నూనె అని జనాలకు చెబుతాం. ఒకరిద్దరికి కడుపు నొప్పి వచ్చిందని అబద్ధాలు ఆడతాం. మెల్లగా జనాలు ఆమె దగ్గరకు వెళ్ళడం మానేస్తారు. ఆహాహాహా, భలే పథకం వేశావు బావా. నీ తెలివికి ఎవరైనా సాగిలు పడాల్సిందే. నేను వెంటనే వెళ్లి ఆడవాళ్ళందరికీ ఈ విషయం చెబుతానుండు. వాళ్ళ చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతాను. నువ్వు మగవాళ్ళ దగ్గర ఈ పుకారు లేవనెత్తు. అలాగే చేద్దాం. రేపు ఉదయానికల్లా వాళ్ళ అరుగు మీద ఈగలు వాలాలి. కానీ ఆ తర్వాత రామయ్య గారు నా కాళ్ళ దగ్గరకు రాకమానడు. ఆ సరే బావా, నేనిక బయలుదేరుతాను. ఈ రోజు రాత్రే నేను నా పని మొదలు పెడతాను. ఆ సీతమ్మ గర్వం ఎలా అణుగుతుందో నేను చూస్తాను. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గుముఖం పట్టింది. సీత, లక్ష్మి బజ్జీలు వేస్తున్నారు. కాని జనాలు ఎవరూ రావడం లేదు. అంతలో వెంకన్న, గౌరీ మరికొంతమందితో కలిసి అక్కడికొస్తారు. ఏవాయ్ రామయ్య, నీ వ్యాపారం వల్ల సాగుతుందన్నమాట. ఊరి జనుల ప్రాణాలతో చలగాటం ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారన్నమాట. ఏమిటి వెంకన్న గారు, మీరు అలా మాట్లాడుతున్నారు? మేమెవరి ప్రాణాలతో చలగాటం ఆడము. ఈ వానలో వేడిగా ఏవైనా తింటే బాగుంటుందని కష్టపడి బజ్జీలు చేసి అమ్ముతున్నాం. ధర్మంగానే బ్రతుకుతున్నాం బాబు. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది రామయ్య. నీ పెళ్ళం సీత వాడి నూనె ఎలాంటిదో ఊరందరికీ తెలిసిపోయింది. ఆ నూనె తిని నిన్న రాత్రి మా ఇంట్లో ఇద్దరికి కడుపు నొప్పొచ్చింది తెలుసా. వాడిపోయిన మిరపకాయలు, పురుగు పట్టిన శనగపిండి తెచ్చి జనాలకు పెడతారా? ఇంత మోసం చేస్తారా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు గౌరీ. మా కళ్ళెదురుగా రాతిగానుగా ఆడించిన స్వచ్ఛమైన నూనెను వాడాము. శనగలు మా పొలంలో పండినవి. మేమే దంచుకున్న పిండి ఇది. అబద్ధాలు చెబితే నాలుగు చీకిపోతుంది. లక్ష్మి, నువ్వు ఆవేశపడుకు. వెంకన్న గారు, గౌరీ గారు, మీకెవరైనా తప్పుగా చెప్పుంటారు. మేం వాడే సరుకులన్నీ కూడా ఇంట్లో వాడుకునేవే. కావాలంటే లోపలికొచ్చి చూడండి. నా వంటగది తలుపులు మీకోసం తెరిచే ఉన్నాయి. తలుపులు తెరిచి ఏం లాభం సీతమ్మా? లోపల మంచివి పెట్టి బయట వంటకి చెడవి వాడుతున్నావని మాకు తెలుసు. ఈ ఊరి వడ్డీ వ్యాపారిగా నాకంటూ ఒక బాధ్యత ఉంది. నా డబ్బులతో బతికే ఈ ఊరి జనాలు రోగాలు పాలు కావడం నాకు ఇష్టం లేదు. వెంటనే మీ పొయ్యి ఆరిపోయండి. లేకపోతే ఊరి పెద్ద సుబ్బయ్య గారికి చెప్పి మిమ్మల్ని ఊళ్ళో నుండి వెళ్ళగొట్టేస్తాను. బాబాయ్, ఊరి నుండి వెళ్ళగొట్టకండి అయ్యా. మేమే తప్పు చేయలేదు. సీత, దండం పెట్టుకుని ఈ వ్యాపారం ఆపేద్దాం. వీళ్ళతో మనకు గొడవలొద్దు. మన బతికేదో మనం బ్రతుకుతాం. ఆగండి. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కాని ధర్మంగా బ్రతికే మనం ఎందుకు భయపడాలి? వెంకన్న గారు, మీరు సుబ్బయ్య గారిని పిలుస్తారు, మరెవరినైనా పిలుస్తారో పిలవండి. నా సరుకులు స్వచ్ఛమైనవి. నా వంటలో ఎలాంటి కల్తీ లేదు. సుబ్బయ్య గారి సమక్షంలోనే నేనీ విషయం నిరూపిస్తాను. మీరు చెప్పినట్లు నేను అబద్ధమాడితే మీరు ఏ శిక్ష వేసినా పడతాను. కాని మీరు నా మీద అబద్ధపు నిందలు వేస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నా. భలే అన్నావే సీత. ఈ వెంకన్న గాడి కుట్రలు నాకు తెలియనివి కావు. వానలు పడి జనాలకు పనులు లేకపోతే తన దగ్గరకు వడ్డీకి వస్తారని వీడి ఆశ. మనం సొంతంగా డబ్బులు సంపాదించడం చూసి వీడి కన్ను కుట్టింది. సుబ్బయ్య గారిని పిలవండి. ధర్మమేమిటో ఎక్కడే తేలిపోతుంది. వెంకన్న సుబ్బయ్యను తీసుకొనొస్తాడు. సీత అరుగు ముందే పంచాయతీ మొదలవుతుంది. ఊరి జనాలు అందరూ గుమికూడారు. వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఏంటి వెంకన్న,
ఊరంతా ఒకటే గొడవ అంటున్నావు. సీతమ్మ వంటలో కల్తీ ఉందంటావా? నిన్ననే నేను స్వయంగా ఆమె చేసిన బజ్జీలు తిన్నాను. నాకు ఎలాంటి అనారోగ్యము కలగలేదు. పైగా చాలా రుచిగా ఉన్నాయి. నువ్వు ఏ ధైర్యంతో ఆమెని తప్పుపడుతున్నావు? మీకు ఆమె ఒక మంచి బజ్జీ వేసి ఇచ్చి ఉండొచ్చు, కానీ ఊళ్ళో జనులందరికీ ఆమె పురుగుల పిండితోనే వంట పెడుతుంది. గౌరీ వాళ్ళ ఇంట్లో నిన్న రాత్రి అందరికి కడుపు నొప్పి వచ్చింది తెలుసా? కావాలంటే గౌరీని అడగండి. అవును సుబ్బయ్య గారు, నిన్న వీళ్ళ దగ్గర కొన్న బజ్జీలు తిన్న కాసేపటికే కడుపులో దేవేసినట్లయింది. రాత్రంతా నిద్రలేదు. వీళ్ళు పాత నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడుతున్నారు. సీతమ్మ, దీనికి నువ్వేం సమాధానం చెబుతావు? వాళ్ళు నీ మీద ఎంత పెద్ద నింద వేస్తున్నారు. నిజమేమిటో నిర్భయంగా చెప్పు. అయ్యా సుబ్బయ్య గారు, మీరు పెద్దలు విఘ్నులు. గౌరీ చెప్పిన మాటల్లో నిజం లేదు. నిన్న సాయంత్రం వాన పడుతున్నప్పుడు నేను బజ్జీలు వేస్తుంటే గౌరీ తన ఇంటి అరుగు మీద నుండి చూస్తూనే ఉంది. ఆమె మా దగ్గరకొచ్చి ఒక్క బజ్జీ కూడా కొననే లేదు. కొనని బజ్జీలు ఆమె ఎలా తిన్నది? తినని బజ్జీల వల్ల కడుపు నొప్పి ఎలా వచ్చింది? అవును సుబ్బయ్య గారు, నిన్న గౌరీ మా అరుగు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె అసలు మా దగ్గర కొననే లేదు. సుబ్బయ్య కోపంగా, ఏవే గౌరీ, ఏమిటి అబద్ధాలు? కొనని బజ్జీలు తిని కడుపు నొప్పి వచ్చిందని నా ముందు అబద్ధాలు ఆడుతావా? నీకెంత ధైర్యం? గౌరీ వణుకుతూ అది అది అయ్యా, నేను కొనలేదు కాని మా చుట్టాలు కొట్టే వాళ్ళు నాకు ఇచ్చారయ్యా. సుబ్బయ్య గారు, ఆమె అబద్ధాలు ఆడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. పోనీ నూనె కల్తీ అంటారు కదా, ఇదిగోండి నేను వాడుతున్న నూనె డబ్బా, గానుగ పట్టించిన పిండి మీ ముందే ఉంచుతున్నాను. మీరే స్వయంగా పరీక్షించి చూడండి అంటూ సీత లోపలికి వెళ్లి నూనె కుండను శనగపిండి ఉన్న గిన్నెను తెచ్చి పంచాయతీ మధ్యలో పెట్టింది. సీత ముఖంలో ఏమాత్రం భయం లేదు. అబద్ధం ఆడేవారి ముఖంలో ఉండే ఆందోళన ఆమె కళ్ళల్లో కనిపించటం లేదు. అది గమనించిన సుబ్బయ్య ముందుకొచ్చి ఆ నూనెను చేతిలోకి తీసుకుని వాసన చూశాడు. ఆ తర్వాత శనగపిండిని వేళ్లతో పట్టి చూశాడు. సుబ్బయ్య గంభీరంగా, ఈ ఊళ్ళో నా 60 ఏళ్ల జీవితంలో ఎన్నో కల్తీలు చూశాను, కానీ సీతమ్మ తెచ్చిన ఈ నూనెలో స్వచ్ఛమైన వేరుశనగ వాసన వస్తుంది. పిండిలో కూడా ఎలాంటి పురుగు లేదు, పాత వాసన లేదు. ఇది స్వచ్ఛమైన ఇంటి సరుకు అని నా అనుభవం చెబుతోంది. అయినా అందరికి నమ్మకం కలగాలంటే మన ఊరి గానుగ వ్యాపారి వీరయ్యను పిలవండి. అతను నూనెను చూసి ఇట్టే చెప్పగలడు. వెంటనే లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్లి వీరయ్యను తీసుకొనొచ్చింది. వీరయ్య ఆ సరుకులను క్షుణ్ణంగా పరిశీలించాడు. అయ్యో సుబ్బయ్య గారు, ఇది 100కి 100 రూపాయలు నిన్ననే నేను నా గానుగలో ఆడించిన నూనె. రామయ్య స్వయంగా వేరుశనగ గుళ్ళు తెచ్చి నా ఎదురుగా ఆడించుకుని వెళ్ళాడు. ఇందులో కల్తీ ఉందనేది పచ్చ అబద్ధం. ఈ మాటలు వినగానే ఊరి జనాల్లో గుసగుసలు మొదలవుతాయి. అందరి చూపులు వెంకన్న గౌరీ వైపు మళ్ళాయి. వెంకన్న ముఖం పాలిపోయింది. గౌరీ భయంతో వణికిపోతూ తలదించుకుంది. సుబ్బయ్య కోపంగా అరుస్తూ, గౌరీ, ఇంక నీ నాటకాలు ఆపుతావా లేదా? అసలు నిజం చెబుతావా, లేక నిన్ను ఊరి నుండి వెలివేయమంటావా? కొనని బజ్జీలు తిన్నానని అబద్ధం ఆడావు. ఇప్పుడు కల్తీ నూనె అని మరొక అబద్ధం. ఎందుకిలా చేశావు? గౌరీ భయంతో వణికిపోతూ సుబ్బయ్య కాళ్ళ మీద పడింది. కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు నిజం కక్కేసింది. నన్ను క్షమించండి పెద్దయ్య, ఇదంతా నా బుద్ధి పోరామి వల్లే జరిగింది. సీత వ్యాపారం బాగా సాగుతుంటే చూసి ఓర్వలేకపోయాను. నిన్నటిదాకా పస్తులున్న వాళ్ళు ఒక్క రోజులోనే డబ్బులు సంపాదిస్తుంటే నాకు అసూయ వేసింది. అప్పుడు వెంకన్న బావ దగ్గరికెళ్లి ఈ విషయం చెప్పాను. వాళ్ళ వ్యాపారం ఆగిపోతేనే రామయ్య మళ్ళీ తన దగ్గరకు అప్పు కోసం వస్తాడని, ఎలాగైనా సీతమ్మ వంటల మీద ఊళ్ళో పుకార్లు పుట్టించమని వెంకన్న బావే నాకు చెప్పాడు. నా తెలివి తక్కువతనం వల్ల ఆయన మాటలు విని ఇలా చేశాను. నన్ను క్షమించండి సీతమ్మ. గౌరీ మాటలు వినగానే ఊరి జనులందరూ వెంకన్నను అసహ్యంగా చూశారు. నిన్నటిదాకా తమకు ఆపద్బంధువుడిలా కనిపించిన వడ్డీ వ్యాపారి అసలు రంగు బయటపడడంతో అందరూ కోపంతో రగిలిపోయారు. వెంకన్న మెల్లగా అక్కడి నుండి జారుకోవడానికని ప్రయత్నించాడు. కాని ఊరి యువకులు అతన్ని చుట్టుముట్టి ఆగురా వెంకన్న, ఎక్కడికి పారిపోతున్నావు? నీ వడ్డీ వ్యాపారంతో ఊరి జనాల కష్టాన్ని పీల్చి పిప్పి చేస్తున్నావని తెలుసు, కానీ కష్టపడి నిజాయితీగా బ్రతుకుతున్న ఒక పేద కుటుంబాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నావా? నీకెంత పొగరు? వానల వల్ల ఉపాధి కోల్పోయి ఊరంతా అల్లాడుతుంటే తన తెలివితేటలతో 4 రాళ్లు సంపాదించుకుంటూ 10 మందికి వెచ్చటి ఆహారం అందిస్తున్న సీతమ్మను మెచ్చుకోవాల్సింది పోయి ఆమె కడుపు కొట్టాలని చూస్తావా? అయ్యో, తప్పైపోయింది. నా వ్యాపారం దెబ్బతింటుందనే భయంతో ఇలా చేశాను. నన్ను ఈ ఒక్కసారి వదిలేయండి. వదిలేయడానికి ఇది చిన్న తప్పు కాదు వెంకన్న. ధర్మాన్ని నిలబెట్టే ఈ పల్లెలో మోసానికి స్థానం లేదు. నీకు తగిన బుద్ధి చెప్పాల్సిందే అంటూ సుబ్బయ్య గంభీరంగా తీర్పునిచ్చాడు. వెంకన్న, నువ్వు చేసిన ఈ నీచమైన పనికి ఊరి జనులందరి ముందు సీతమ్మకు, రామయ్యకు క్షమాపణలు చెప్పాలి. అంతేకాదు, రామయ్య నీకు పాత అప్పుగా చెల్లించాల్సిన 2 రూపాయలను మాఫీ చేస్తున్నట్లు ఇక్కడే అందరి ముందు ప్రమాణం చేయాలి. ఇక గౌరీ,
తోటి ఆడపడుచు కష్టపడి పైకి వస్తుంటే అండగా నిలబడాల్సింది పోయి అసూయతో కుట్ర చేస్తావా? నీకు శిక్షగా వారం రోజుల పాటు సీతమ్మ బజ్జీల వ్యాపారంలో ఉచితంగా సాయం చేయాలి. కూరగాయలు తరగడం, పిండి కలపడం లాంటి పనుల్లో సీతకు సహాయంగా ఉండాలి. శ్రమ విలువ తెలిస్తేనే నీకు బుద్ధొస్తుంది. ఇది నా తీర్పు. ఊరి జనులందరూ చప్పట్లు కొట్టి సుబ్బయ్య తీర్పును స్వాగతించారు. వెంకన్న తలదించుకుని రామయ్య సీతలకు క్షమాపణలు చెప్పి అప్పు మాఫీ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. గౌరీ కూడా ఏడుస్తూ సీతను క్షమించమని అడిగింది. సీత గౌరీని లేవదీస్తూ, అయిపోయిందేదో అయిపోయింది గౌరీ. మనలో మనం కలహించుకుంటే బయట వాళ్ళు లాభపడతారు. ఇక మీదట మనమంతా అక్కా చెల్లెలలా ఉందాం. నువ్వు రేపటి నుండి నా దగ్గరకు రా. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం. సీత విశాల హృదయానికి ఊరంతా జేజేలు పలికింది. పంచాయతీ ముగిసిన తర్వాత సీతమ్మ బజ్జీల గురించి ఊరంతా దండోరా వేసినట్లు తెలిసిపోయింది. ఆమె స్వచ్ఛతను, నిజాయితీని కళ్ళారా చూసిన జనాలు ఆమె వ్యాపారాన్ని మరింత ఆదరించడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతేంటంటే, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా మన దగ్గర ఉన్న చిన్న అవకాశాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. నిజాయితీగా, ధర్మంగా మనం చేసే పనికి దైవబలం తోడైతే విజయం తథ్యం. ఎదుటివారి ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఎప్పటికైనా భంగపడక తప్పదు. కాని 10 మందికి మేలు చేస్తూ శ్రమించేవారు ఎప్పటికీ శాశ్వతమైన కీర్తిని, సుఖాన్ని పొందుతారు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఓడిపోకుండా నిలబడే ధైర్యమే మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుంది. గోదావరి తీరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, సుబ్బయ్య అనే 2 రైతులుండేవారు. రామయ్య కొద్దిగా అమాయకుడు, కాని అతని భార్య సీతమ్మ చాలా తెలివైంది. సుబ్బయ్య చాలా చిత్తులు మారి, అతని భార్య మంగతాయారు గంపెడు గర్వమున్న ఆడబడుచు. ఊరి పెద్ద, న్యాయ నిర్ణేత అయిన పెద్దమ్మగారి దగ్గర ఒక పెద్ద పొలం కౌలు కోసం ఇద్దరి మధ్య పోటీ మొదలవుతుంది. ఏమే సీతాలు, ఓసే సీతాలు, ఎక్కడ దాచావమ్మా పాత సంచి? ఎంత వెతికినా కనిపించడం లేదు. వస్తున్నానండి. ఎందుకండి పొద్దున్నే అలా ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు? ఆ సంచి అటు గోడ మూలున్న అటక మీద పెట్టాను. అయినా ఇప్పుడు ఆ సంచితో మీకేం పనొచ్చింది? ఏం పనేమిటి? ఊర్లో ఉన్న ఆ చింత చెట్ల పొలం ఎవరికిస్తారు అని ఇవాళ పెద్దమ్మగారు రచ్చబండ దగ్గర తీర్పు చెబుతారు. ఆ పొలం మనకే వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అందుకే ఆ పొలంలో పండించిన గింజలు తెచ్చుకోవడానికని సంచి వెతుకుతున్నారు. అయ్య బాబోయ్, ముందు నుయ్యి చూసుకుని దూకమన్నారండి పెద్దలు. ఇంకా తీర్పు రానేలేదు, పొలం మీదే పడలేదు, అప్పుడే గింజలు తెచ్చుకునే సంచి వెతుకుతున్నారా? మీరింత అమాయకులైతే ఎలా అండి? ఆ సుబ్బయ్య గారు మామూలు మనిషి కాదు. ఆయన గుండెలో అన్ని కుతంత్రాలే. నువ్వు ఊరుకోవే సీతాలు, నేను న్యాయంగా అడుగుతున్నాను. నా దగ్గర డబ్బులున్నాయి, పొలం దున్నగల సత్తువ ఉంది, పెద్దమ్మ గారికి నా మీద నమ్మకం ఉంది. సుబ్బయ్య గారు ఎంత గెలగల కొట్టుకున్నా ఆ పొలం నాదే. అలా అనుకోకండి. నిన్న రాత్రి ఆ సుబ్బయ్య గారి పెళ్ళం మంగతాయారు చెరువు దగ్గర నాకెదురైంది. ఆవిడ గారి మాటలు వింటూ ఉంటే వాళ్ళేదో పెద్ద బాయ చేసి పెద్దమ్మ గారి మనసు మార్చడానికి చూస్తున్నారని అనిపిస్తుంది. మాయం చేయడానికి పెద్దమ్మ గారు ఏం పిచ్చిదనుకున్నావా ఏంటి? ఆవిడ కళ్ళు కాకి కళ్ళు, ఎవరేంటో ఆవిడకి తెలియకుండా ఉంటుందా? నువ్వు వెళ్ళి ఆవిడ దర్శనానికి వెళ్ళడానికి కొన్ని పండ్లు కోసిపెట్టు, నేను బయలుదేరుతాను. సరేలే, మీ ఇష్టం. కాని వెళ్లే ముందు ఆ సుబ్బయ్య ఎదురైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయన మాటలకి లొంగిపోవద్దు. నా మాట వినండి. సరే సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను చూసుకుంటాను అన్ని. మంగతాయారు, ఓసే మంగతాయారు, ఎక్కడ తెచ్చావే? ఇంకా నిద్ర లేవలేదా? పొద్దు పొడిచింది, ఇంకా గోరక పెడుతూనే ఉన్నావా? ఎందుకండి అలా అరుస్తారు? నేనేమీ నిద్రపోవడం లేదు, వంటింట్లో పాలు కాచుతున్నాను. ఏంటి అంత తొందర? ఆకాశం ఏమైనా మీద పడిపోతుందా ఏంటి? ఆకాశం పడడం లేదు కానీ ఆ చింత చెట్ల పొలం మన చెయ్యి జారిపోయేలాగా ఉంది. ఆ రావయ్య గాడు ఎర్రిగాడు అనుకున్నాం గాని వాడు పెద్దమ్మ గారి చుట్టూ తెగ తిరుగుతున్నాడు. ఎలాగైనా సరే ఆ పొలం మనకే దక్కాలి. దక్కకపోతుంది ఏంటండి? మన దగ్గర లేని డబ్బు ఆ రామయ్య దగ్గర ఉందా ఏమిటి? లేక మన ఇంట్లో ఉన్న పంపకం ఆ సీతమ్మకుందా? మీరు అస్సలు దిగులు పడకండి, నేనున్నానుగా. నువ్వుంటే ఎలా అమ్మా? పెద్దమ్మ గారి మనసు గెలుచుకోవాలంటే ఏదో గట్టిగా చేయాలి. ఆవిడకి ధనం కంటే గుణం మీద పిచ్చి ఎక్కువ. ఆవిడకి ధనం కంటే గుణం మీద పిచ్చి ఎక్కువ. ఆ రామయ్య గాడు వెళ్ళి దండాలు పెడితే ఆవిడ కరిగిపోతుంది. అయితే మనం దండాలకు మించిన పని చేద్దాం. ఆవిడకి భోజనం పెట్టి చాలా రోజులైందిగా. మనం అద్భుతమైన విందు పెడితే ఆవిడ మనసు ఆకాశంలో విహరిస్తుంది. అప్పుడు అడిగితే పొలం ఏంటి ఊరంతా రాసిచ్చేస్తుంది. ఓహో, బోలేగా చెప్పావా మంగతాయారు? నువ్వు నా పిల్లలవి కావడం నా అదృష్టం. అయితే ఇవాళ రచ్చబండ దగ్గర ఆవిడని కలిసి మా ఇంటికి పిలిపిద్దాం. కానీ ఆ రామయ్య గారు కూడా ఇదే ఉపాయం ఆలోచిస్తాను.
వాడు ఆలోచించినా వాడి పెళ్ళవ ఆ సీతమ్మకి వంట చేయడం వచ్చా అండి? నేను చేసిన కూర అసలు ఊర్లో ఎవరైనా చేయగలరా? నా చేతి వంట తింటే పెద్దమ్మ గారు మళ్ళీ మళ్ళీ మన ఇంటికే వస్తారు. సరే అయితే నేను వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చుంటాను. నువ్వు ఇంట్లో అన్ని సిద్ధం చేసుకో. 100 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, విందు మాత్రం అదిరిపోవాలి. అలా రచ్చబండ మీద పెద్దమ్మ గారు గంభీరంగా కూర్చొనున్నారు. ఊరి జనాలంతా దూరంగా నిల్చొని ఉన్నారు. రామయ్య సుబ్బయ్య ఇద్దరు ఎదురెదురుగా నిల్చొనున్నారు. ఏమి రామయ్య, ఏం సుబ్బయ్య, ఇద్దరు ఆ చింత చెట్ల పొలం కోసం నా దగ్గరకొచ్చారు. ఇద్దరు మన ఊరి బిడ్డలే, ఇద్దరికి ఇవ్వాలని నాకు ఉంది. కాని పొలం ఒక్కటే ఇద్దరు అడుగుతున్నారు. ఏం చేయమంటారు? పెద్దమ్మ గారు, నేను చాలా కాలం నుండి వ్యాపారం చేస్తున్నాను. ఆ పొలం నాకు ఇస్తే నేను అందులో పంట పండించి ఊరికి సగం ఇస్తాను. నా మీద మీకు నమ్మకం ఉందిగా? ఆగవై రావయ్యో, ఊరికి సగం ఇస్తావా? నీ కకృతి ఎవరికి తెలీదు. నేను ఆ పొలం తీసుకుంటే పంట పండించి ప్రతి సంవత్సరం గుడికి గట్టి విరాళం ఇస్తాను. పెద్దమ్మ గారు, మీరు నా వైపు చూడండి. నా సత్తు మీకు తెలుసుగా. ఇద్దరు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. కాని మాటలు ఎవరైనా చెబుతారు, చేతలు చేసేవాడే గొప్పవాడు. ఇద్దరిలో ఎవరికివ్వాలని నేను రాత్రంతా ఆలోచించాను. నాకొక ఉపాయం తట్టింది. చెప్పండి పెద్దమ్మ గారు, మీరేం చెప్తే అది చేస్తాను. నిప్పుల మీద నడవమంటే నడుస్తాను. నువ్వు నిప్పుల మీద నడిస్తే ఆవిడకి ఏ లాభమోయ్? చెప్పండి పెద్దమ్మ గారు, మీకోసం నేను ఏమైనా తీసుకురాగలను. మీకేం కావాలి చెప్పండి. నాకు సిరి సంపదలొద్దు. నాకొక మంచి భోజనం తినాలనుంది. చాలా సంవత్సరాలైంది నా నాలుక రుచి చూసి. మీరిద్దరూ రేపు మధ్యాహ్నం నన్ను మీ ఇంటికి భోజనానికి పిలవాలి. ఎవరింట్లో ఆప్యాయతతో కూడిన రుచైన భోజనం పెడతారో వాళ్ళకే ఆ పొలం ఇస్తాను. ఇదే నా తీర్పు. అంతేనా పెద్దమ్మ గారు? ఇంతేగా, రేపు నా ఇంటికి రండి. నా భార్య సీతమ్మ మీకోసం అమృతం లాంటి వంట చేస్తుంది. నీళ్ళెక్కువ పప్పు తక్కువ చేసే నీ పెళ్ళం అమృతం చేస్తుందా? పెద్దమ్మ గారు, మీరు ముందు నా ఇంటికి రండి. నా భార్య మంగతాయారు మీకోసం రచ్చ విందు సిద్ధం చేస్తుంది. ఇద్దరింటికి వస్తాను. ముందు సుబ్బయ్య ఇంటికి, తర్వాత రామయ్య ఇంటికి. రేపు తీర్పు సాయంత్రం ఇక్కడే చెబుతాను. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఎవరావయ్యో, విన్నావా తీర్పు? ఇక ఆ పొలం మీద ఆశ వదులుకో. మా మంగ తయారు చేసే వంటకి పెద్దమ్మ గారు లోట్లు వేసుకుంటూ తినేస్తారు. మీ ఇంటికి వచ్చేసరికి ఆవిడ కడుపు నిండిపోతుంది. ఇంకా మీ ఇల్లు ఎందుకో, మీ వంట ఎందుకో? అంతే అంటావా సుబ్బయ్య? కడుపు నిండిన రుచైన వంట ఎదురుగా పెడితే ఎవరైనా తింటారు. మా సీతాల చేతిలో ఉన్న రుచి మీ పెళ్ళానికి వరమిచ్చినా తేలేదు. చూస్తూ ఉండి ఎవరు గెలుస్తారు? పెచ్చోడా, నేను ఇవాళ బజార్కి వెళ్ళి ఊళ్ళో ఉన్న అతి పెద్ద కూరగాయలు, అతి ఖరీదైన దినుసులు అన్నీ కొనేస్తాను. నీ పెళ్ళం ఏడ్చి ఏడ్చి వంట చేయాల్సిందే. నీకు ఊళ్ళో ఒక్క మంచి కూరగాయ కానీ ఒక్క మంచి మిరపకాయని దొరకనివ్వను చూడు. నాకు భయం లేదు. ఊళ్ళో దొరకకపోతే నేనే పక్క ఊరికెళ్ళి తెచ్చుకుంటాను. నువ్వెంత అడ్డం వచ్చినా నేను ఆగను. సరే చూద్దాంలే, ఎవరి ప్రతాపం ఏమిటో రేపు తెలుస్తుందిగా. వెళ్ళి నీ భార్యతో ఖర్చు లేకుండా ఉట్టి నీళ్లు కాయమను. సీతాలు, ఓసే సీతాలు, ఇట్లా అమ్మా, పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సుబ్బయ్య గాడు అన్నంత పని చేశాడు. ఏమైందండి? రచ్చబండ దగ్గర ఏం జరిగింది? మీ ముఖం అలా మాడిపోయిందేమిటి? పొలం రాలేదా? పొలం ఇంకా ఎవరికి ఇవ్వలేదు. పెద్దమ్మ గారు ఒక పరీక్ష పెట్టారు. ఎవరింట్లో భోజనం బాగుంటే వాళ్ళకే పొలం అన్నారు. రేపు మధ్యాహ్నం ఆవిడ మన ఇంటికి భోజనానికి వస్తారు. అమ్మో, ఇది చాలా సంతోషించాల్సిన విషయం కదా. నేను రేపు పొద్దున్నే లేచి ఆవిడి కోసం ఇష్టమైన కూరలన్నీ వండుతాను. ఇందులో సమస్య ఏముంది? సమస్య అంతా అక్కడే ఉంది. ఆ సుబ్బయ్య గారు బజార్లో ఉన్న మంచి కూరగాయలు, నెయ్యి, దినుసులు అన్ని కూడా ముందుగానే కొనేశాడు. నేను వెళ్ళేసరికి అంగడిలో ఏమీ లేవు. పక్క ఊరు వెళ్ళడానికి బండి లేదు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న కొన్ని గింజలు మామూలు కూరలతో వంట చేస్తే ఆ పెద్దమ్మ గారు ఏం ఆశీర్వదిస్తారు? ఆ మంగతాయారు అమృతం వండుతుందట. మనం ఓడిపోవడం ఖాయం. ఓహో, ఇదా సంగతి. మీరస్సలు కంగారు పడకండి. సుబ్బయ్య గారు ధనంతో గెలవాలని చూస్తున్నారు. కానీ వంటకి కావాల్సింది ధనం కాదు, మనసు మరియు తెలివి. తెలివా? వంటలో తెలివి ఏం చేస్తుందమ్మా? కూరలో నెయ్యి పడితే రుచి వస్తుంది గాని తెలివి పడితే రుచి వస్తుందా? నువ్వు మరీ అమాయకురాలివి. మీరు చూస్తూ ఉండండి, నేను రేపు మీ సమస్యను ఎలా తీరుస్తానో. నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. ఈ ఊళ్ళో ఎవరూ వండనిది, ఎవరూ తిననిది నేను రేపు వండుతాను. అదే తెలివైన భార్య చేసిన బిర్యానీ. బిర్యానీయా? అది ఎలాంటి పదం? మన ఊళ్ళో ఎప్పుడు వినలేదే. అది మామూలు అన్నమేనా, లేక వేరే దేశం నుండి తెచ్చిన వంటనా? ఇది ఎక్కడి నుండో తెచ్చింది కాదండి, నా బుర్రలో నుండి పుట్టింది. మనకున్న కొన్ని బీద పాలు, అంటే ఆవు పాలు, ఇంకా కొంచెం ఉప్పు, మిరియాలు చాలు.
సుబ్బయ్య గారి ఇంట్లో ఎంత ఖరీదైన వంట పెట్టినా నా బిర్యానీ ముందు అది బలాదూరైపోవాల్సిందే. మీరు పోయి హాయిగా నిద్రపోండి. రేపటి పని నేను చూసుకుంటాను. నిజంగానా? సరే సరే, నీ మీదే భారం వేశాను, నన్ను మాత్రం పరువు తీకే. మంగతాయారో, చూసావా నేను తెచ్చిన సామాగ్రి? ఇవి మన ఊళ్ళోనే అతి ఖరీదైన దినుసులు. ఈ వాటి నుండి నువ్వు సిద్ధం అవ్వు. ఆ రామయ్య ఇంట్లో ఈగలు తోలుకుంటూ కూర్చుంటారు రేపు. అమ్మో, ఇన్ని తెచ్చారా? నెయ్యి చూడండి ఎంత సువాసనగా ఉందో. కుంకుమ పువ్వు కూడా తెచ్చారా? రేపు నేను చేసే పాయసం తింటే పెద్దమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరగాలంతే. కూరలన్నీ వండాయి. అన్నం మీద నెయ్యి ఎలా వేయాలంటే ఆవిడ చెయ్యి కడుక్కోవడానికి ఇంకో గంట పట్టాలి. మన వైభవం ఆవిడికి అర్థం కావాలి. మీరు చూస్తూ ఉండండి. వంకాయ కూరలో పచ్చిమిరపకాయలు గట్టిగా వేసి మసాలా దట్టిస్తాను. గుత్తొంకాయ కూర, అరటికాయ వేపుడు, ముద్దపప్పు, నెయ్యి, తీపి పాయసం. అబ్బా, నా నోరు ఇప్పుడే ఊరుతుంది. ఆ సీతమ్మ ఏం చేస్తుంది? పిచ్చిది. ఆవిడ దగ్గర ఉప్పు కారం తప్ప ఏమీ లేదు. అదే నా ఉపాయం. వాడికి ఏం దొరకకుండా చేశారు. ఇక వాళ్ళు సాదా బాదాగా కూడు వండుకొని ఆవిడకి పెట్టి చీ కొట్టించుకుంటారు. రేపు పొలం మన చేతిలోనే. అయితే రేపు ఉదయం వరకు నేను వంటింటి నుండి బయటికే రాను. మీరెళ్ళి మధ్యాహ్నం పెద్దమ్మ గారిని గౌరవంగా తీసుకురండి. ఉదయం 6 గంటలకు సీతమ్మ వంటింట్లోకెళ్లి రాత్రంతా తాను ఆలోచించిన వంటని మొదలుపెట్టింది. రామయ్య నిద్రలేచి కంగారుగా దిగులుతో వంటింటి గుమ్మం దగ్గర నించున్నాడు. సీతాలు, ఇంకా నిద్ర లేవలేదా? పోయి పెద్దమ్మ గారి కోసం ఏవైనా చెయ్యమ్మా. మన దగ్గర ఏమీ లేవు, కానీ ఉన్న వాటితోనే ఏదో ఒక పచ్చడో పప్పు చేసేయి. పరువు ఎలాగో పోతుంది, కాని ప్రాణమైనా మిగులుతుంది. సీతమ్మ నవ్వుతూ, మీరింకా భయపడుతూనే ఉన్నారా? నేనెప్పుడో లేచి పని మొదలు పెట్టేశాను. చూడండి ఈ కుండలో ఏముందో. ఏమిటో ఆ వాసన కొత్తగా ఉంది. పొగ మాత్రం గట్టిగా వస్తుంది. ఏం కలిపావే అందులో? కూరగాయలు లేవు, నెయ్యి లేదు. ఇంకా ఇంత మంచి వాసన ఎలా వస్తుంది? ఇదేనండి నా తెలివితేటలు. మీరు తెచ్చిన అరుగు బియ్యాన్ని రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయం లేచి మనకున్న ఒక్క కోడి, ఆ ఆడవాకులు, ఇంకా మా అమ్మ ఇచ్చిన ఈ పాత మసాలా డబ్బాలో ఉన్న కొన్ని దినుసులు వేసి సన్న మంట మీద వండుతున్నాను. ఎంతనా? ఇలా చేస్తే అది తెలివైన భార్య చేసిన బిర్యానీ అయిపోతుందా? దీనికి ఆ సుబ్బయ్య గారి పెళ్ళాం చేసే వంటకి పోటీనా? ఆవిడ దగ్గర ఎన్నున్నాయి తెలుసా? వాళ్ళు చేసేది డంబం కోసం. వంట అనేది కడుపు నింపాలి, మనసు నింపాలి. వాళ్ళు నెయ్యి మసాలాలు పిచ్చిగా వేసి రుచి కోసం కకృతి పడతారు. కాని వయసొచ్చిన పెద్దమ్మ గారికి అవి అరగవు. ఇది సన్న మంట మీద ఆవిరితో వండిన అన్నం. రుచితో పాటు ఆరోగ్యం కూడా. ఇది తిన్నాక ఆవిడకి ప్రాణం లేచొస్తుంది. నీ మాటలు వింటుంటే నాకే ఆకలేస్తుంది, కానీ ఆవిడ ఒప్పుకుంటారో లేదో నన్ను భయంగా ఉంది. మీరు భయపడకండి. వెళ్ళి సుబ్బయ్య ఇంటికి ఆవిడ వెళ్ళొచ్చాక మన ఇంటికి మర్యాదగా తోడుకురండి. నేను ఆకేసి సిద్ధంగా ఉంటాను. మధ్యాహ్నం పెద్దమ్మగారు మర్యాదగా సుబ్బయ్య ఇంటికొచ్చారు. సుబ్బయ్య మంగతాయారు ఆవిడ్ని పెద్ద పీట మీద కూర్చోబెట్టారు. వెండి కంచంలో రాసి రాశిగా వంటలు వడ్డించారు. రండి పెద్దమ్మ గారు, ఇవాళ మా ఇంటికి మీరు రావడం మా పూర్వజన్మ సుకృతం. చూడండి, మా మంగతాయారు మీకోసం ఎంత శ్రమపడి ఈ వంటలు చేసిందో. ఊళ్ళో దొరికే ప్రతి ఒక్క పెద్ద కూరతో ఇది చేసాం. అవునమ్మా, ఇదిగో ఇది గుత్తొంకాయ. ఇందులో నేను సగానికి సగం నెయ్యి వేశాను. ఇది ముద్దపప్పు, ఇది తీపి పాయసం. ఇందులో బాదం, పిస్తా అన్ని దొరికినట్టు వేశా. మీరు కడుపు నిండా తినాలి ఇయాల. చాలా సంతోషమమ్మా. ఎంత సంపాదించావనేది కాదు, ఎంత ప్రేమతో పెట్టావనేది ముఖ్యం. కాని ఇంత నెయ్యి, ఇంత మసాలా నా ఈ ముసలి వయసులో అరుగుతుందా అని నా చిన్న అనుమానం. అయ్య బాబాయ్, మీ వయసుకే వచ్చింది. మీరు గట్టి పిండాలు. తినండి తినండి, రుచి చూస్తే మీరు అస్సలు వదలరు. పెద్దమ్మ గారు తింటున్నంతసేపు సుబ్బయ్య మంగతాయారు ఆవిడ ముఖం వైపే చూస్తూ తన పొలం మనకే వస్తుంది అని ఎగిరి గంతేశారు. కాని పెద్దమ్మ గారు కొంచెం తిన్నాక ఆవిడ ముఖంలో ఇబ్బంది కనిపించింది. మసాలా ఎక్కువయ్యి ఆవిడ నోరు మండింది. నెయ్యి వల్ల కడుపు బరువుగా అనిపించింది. అయినా మర్యాద కోసం ఏదోలా కొంచెం తినేసి చెయ్యి కడుక్కున్నారు. చాలా బాగుందమ్మా మంగతాయారు. మీ అనురాగం ఎంత భోజనంగా పెట్టారు. కాని నా పొట్ట నిండిపోయింది. నేనిక బయలుదేరతాను. రామయ్య ఇంటికి కూడా వెళ్ళాలిగా. రామయ్య ఇంటికా? వాళ్ళేం వేసి పెడతారులే అమ్మా. మా వంట తిన్నాక మీకు వేరే వంట రుచి పడదు. అది ఆకలి మీద ఆధారపడి ఉంటుందమ్మా. నేనసలే వెళ్ళాలి కదా. సుబ్బయ్య, ఇక నేనొస్తానులే. సాయంత్రం రచ్చబండ దగ్గర కలుద్దాం. సుబ్బయ్య ఇంటి నుండి రామయ్య ఇంటి దారి
రామయ్య భయపడుతూ, నమస్కారం పెద్దమ్మ గారు. సుబ్బయ్య గారి ఇంట్లో భోజనమైందా? మా ఇంటికి దయచేయండి. అయింది రామయ్య. ఆ మంగ తయారు అమృతం అన్న పేరుతో నాకు ఉప్పు కారం నెయ్యి లాంటి పెరుబూతం తినిపించి నన్ను ఉడికిచ్చింది. నా కడుపు ఇప్పుడే అంత బరువుగా అయిపోయింది. నీ ఇంట్లో కూడా ఇలాంటి ఆర్భాటమే ఉంటే నేనొక్క ముద్ద కూడా తినలేను నాయనా. రామయ్య కంగారుగా, అయ్యో లేదు పెద్దమ్మ గారు, మా ఇంట్లో ఆర్భాటమేం లేదు. మా సీతమ్మ చాలా సాధారణమైన వంట చేసింది. మీరు ఇంటికి వస్తే మీకే తెలుస్తుంది. రండి, దయచేయండి. పెద్దమ్మ గారు రామయ్య ఇంటికొచ్చారు. ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. సీతమ్మ ఆవిడ్ను ప్రేమతో ఆహ్వానించింది. అరిటాకు పరిచి ఆవిడ చేతులు కడిగి కూర్చోబెట్టింది. రండి పెద్దమ్మ గారు, మా పూరే గుడిసెకి మీరు రావడం మా అదృష్టం. సుబ్బయ్య గారి ఇంట్లో రుచిగా తిని ఉంటుంటారు. మా ఇంట్లో మీరు పెద్దగా ఆశించొద్దు, కాని మీకోసం ప్రేమతో ఒకటి సిద్ధం చేశాను. ఏమిటో పెట్టమ్మా, అసలే నా కడుపు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వయసులో ఆ సుబ్బయ్య పెట్టిన తీపికి కారానికి నేను నిలవలేకపోతున్నాను. ఏమైనా చలవ చేసే వంట పెట్టు చాలు. సీతమ్మ నవ్వుతూ, ఇదిగో పెద్దమ్మ గారు, ఇది చాలా ప్రత్యేకమైంది. దీని పేరు బిర్యానీ. ఇందులో మసాలా లేదు, ఎక్కువ నెయ్యి కూడా లేదు. మామూలు బియ్యం, కొన్ని ఆకుకూరలు, పాలు మరియు మా ప్రేమ కలిపి చేసిన చిన్న వంట. సీతమ్మ వేడివేడిగా ఆకులు పెట్టింది. ఆ ఆవిరి నుండి ఒక తేలికైన కమ్మని సువాసన వచ్చింది. పెద్దమ్మ గారు ఆవిడ చేతులతో ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఆవిడ ముఖంలో ఒక్కసారిగా ప్రశాంతత, ఆనందం వెల్లువిరిశాయి. ఆహా, ఏమి రుచమ్మా! నా నోటి మంటలో ఉన్న కారం అంతా ఈ కమ్మని ముద్దతో మాయమైపోయింది. ఇది అమృతం కన్నా తీయగా ఉంది. ఏం వేశావమ్మా ఇందులో? ఎంత కమ్మగా, ఎంత తేలికగా ఉంది. ఏం లేదు పెద్దమ్మగారు, దొరికిన వాటితోనే ప్రేమతో వండాను. వంటకి దినుసుల కంటే వండేవారి మనసు ముఖ్యమని నా నమ్మకం. మీరసలే పెద్దవాళ్ళు, మీకు అరుగుదలకి సరిపోయేలా పాలతో ఉంచిన బియ్యాన్ని సన్న మంట మీద ఉడికించానంతే. భలేగా చేశావమ్మా. నా కడుపు నిండడం మాత్రమే కాదు, నా మనసు కూడా నిండింది. తెలివైన భార్య చేసిన బిర్యానీ అని ఊరికే అనలేరు. నిజంగానే నీ తెలివి ఈ వంటలో కనిపిస్తుంది. రామయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడు. రామయ్య ఆనందంతో, అంతా ఆవిడ చలివే పెద్దమ్మ గారు, మీరు తిన్నారు, అదే నాకు చాలు. సరే సరే, నేనిక బయలుదేరుతాను. సాయంత్రం రచ్చబండ దగ్గర అందర్నీ కలుస్తాను. అక్కడే తీర్పు చెబుతాను. ఊరి జనాలంతా రచ్చబండ దగ్గర చేరారు. రామయ్య మరియు సీతమ్మ ఒకవైపు, సుబ్బయ్య మరియు మంగతాయారు మరొక వైపు ఆతృతగా నిల్చునున్నారు. పెద్దమ్మ గారొచ్చి పీట మీద కూర్చున్నారు. సుబ్బయ్య గట్టిగా, ఏం పెద్దమ్మ గారు, ఇవాళ మా ఇంట్లో తిన్న వంట మీకు బాగానే నచ్చిందని అనుకుంటున్నాను. ఆ పొలం మా పేరే రాసిస్తున్నారుగా. అవునమ్మా, నా చేతి పాయసం తిన్నాక ఇంక వేరే ఆలోచన ఎందుకు? ఈ పాటికే తీర్పు మీ మనసులో తేలిపోయి ఉంటుంది. పెద్దమ్మ గంభీరంగా, సుబ్బయ్య, మంగతాయారు, మీరు చేసిన భోజనం చాలా గొప్పగా ఉంది. చాలా ఖర్చు పెట్టారు. కానీ ఏమిటి పెద్దమ్మ గారు, అంతకంటే గొప్పగా రామయ్య గారు ఏం పెట్టగలడు? వంట అనేది ఆడంబరం కోసం చెయ్యొద్దు సుబ్బయ్య. వంట అనేది ఆకలి తీర్చడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి చెయ్యాలి. మీ ఇంట్లో నేను భోజనం తిన్నాక నా వయసుకి ఆ కారం నెయ్యి పడలేక నా ప్రాణం గిలగిలా కొట్టుకుంది. మీరు ధనంతో నా మనసు కొనాలని చూశారు, కాని అక్కడ ఆప్యాయత లేదు, పోటీ మాత్రమే ఉంది. మంగతాయారు కోపంతో, ఏవే, మా వంట వంక పెడుతున్నావా? మేము ఎంత ఖర్చు పెట్టావో తెలుసా? ఖర్చు పెట్టిన ధనం కాదమ్మా ముఖ్యం, పెట్టేవారి మనసు ముఖ్యం. రామయ్య ఇంటికి నేను వెళ్ళినప్పుడు సీతమ్మ నాకెంతో ఆప్యాయతతో బిర్యానీ అని ఒక చిన్న వంట పెట్టింది. అందులో ఏ డంబమూ లేదు, ఏ మసాలాలు లేవు, కాని అందులో అమృతం లాంటి రుచుంది. నా వయసుకు తగ్గ మర్యాద ఉంది. నా కడుపు హాయిగా నిండింది. రామయ్య ఆనందంతో, నిజంగాను పెద్దమ్మ గారు? అవును రామయ్య, తెలివనేది డంబంలో ఉండదు. సమయానికి తగ్గట్టు ఎలాంటి నిర్ణయం చెయ్యాలో తెలుసుకోవడంలోనే ఉంటుంది. సీతమ్మ తన తెలివితేటలు ఉపయోగించి ధనం లేకుండా కూడా ఒకరి మనసును ఎలా గెలవాలో నిరూపించింది. అందుకే ఆ చింత చెట్ల పొలం రామయ్యకే శాశ్వతంగా ఇచ్చేస్తున్నాను. సుబ్బయ్య నిరాశతో, ఇది అన్యాయం. వాడు కకృతిగాడు, వాడి పిల్లం అసలే ఏమీ తెలియదు. మీరు మోసపోయారు పెద్దమ్మ గారు. పెద్దమ్మ కోపంతో, సుబ్బయ్య, మోసం చెయ్యాలని చూసింది నువ్వు. రామయ్యకి సంతలో దినుసులు దొరకకుండా చేశావని నాకు తెలియదని అనుకున్నావా? నువ్వు చేసిన కుక్క చేష్టలన్నీ నాకు తెలుసు. మోసం చేసేవాడికి ఎప్పటికైనా భంగపాటు తప్పదు. రామయ్య,
రేపటి నుండి ఆ పొలం నీదేనయ్యా. ఆ పొలంలో పంట పండించి ఊరికి ఎంతో కొంత పెడతావని ఆశిస్తున్నాను. తప్పకుండా పెద్దమ్మ గారు, మా సీతమ్మ చెప్పినట్టే చేస్తాను. ఈ ఊరికి నా వంతు సహాయం చేస్తాను. చాలా ధన్యవాదాలు పెద్దమ్మగారు. ఈ తీర్పుతో ఊరికి మంచి సందేశం ఇచ్చారు. ఆడంబరం కన్నా ఆప్యాయత మిన్నాం. సుబ్బయ్య మంగతాయారు తలదించుకుని వెళ్లిపోయారు. ఊరి జనాలంతా రామయ్య సీతమ్మలను మెచ్చుకున్నారు. తెలివైన భార్య చేసిన బిర్యానీ గురించి ఊరంతా గొప్పగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవరు ఎంత మోసం చెయ్యాలని చూసినా తెలివి, నిజాయితీ మరియు ప్రేమ ముందు అవన్నీ ఓడిపోతాయని ఈ కథ ద్వారా తెలుస్తుంది.